హాయ్ అండి, గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేడీస్కి ఒకటే ప్రాబ్లం. ఏంటది? టిఫిన్ ఏం చేద్దాం, మధ్యాహ్నం లంచ్ ఏం చేద్దాం, దాంట్లోకి కర్రీస్ ఏం కావాలి, నిన్నేం చేసాము మొన్న ఏం చేసాం, ఇది ఇట్లా రిపీట్ అవుతూనే ఉంటుంది కదా మన లేడీస్కి. సో ఈరోజు టిఫిన్ చేద్దాం అనుకుంటే దోశ పిండి లేదు, రాత్రి చపాతీ చేశాను, మొన్న పప్పు పొంగల్ చేశాను. అయితే ఇవాళ ఏం చేద్దామా అని ఆలోచించి పెరుగన్నం చేద్దాము అని. ఏమంటే పెరుగన్నం తినేస్తారా అన్న. పెరుగన్నమా? పొద్దున్న పెరుగన్నం ఏంటి, ఆఫీసుకు పోయి నిద్రపోవాలా, పెరుగన్నం తిని అన్నారు. అయితే పెరుగన్నానికి దద్దోజనానికి తేడా ఏంటండి? దద్దోజనం చేయి అన్నాడు. దద్దోజనం అంటే ఇది కొంచెం వేడిగా ఉంటుంది, నోటి కింద పచ్చనిపప్పు అవి మనం తాలింపు వేస్తాం కదా, పల్లీలు పచ్చనిపప్పు అవి తగులుతుంటాయి, అల్లం మిర్చి ఉంటుంది, కరివేపాకు ఉంటుంది. ఇది కొంచెం చూస్తానికి కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆయన దద్దోజనం అన్నాడు. దద్దోజనం అంటే హాట్ కూడా ఉంటుంది కదా, పెరుగన్నం అంటే చల్లగా ఉంటుంది. సో నాకేం చేయాలో అర్థం కాలేదు. ఓకే అని చెప్పేసి అన్నం ఉంది కదా, అన్నం తీసుకొని కొంచెం మెత్తగా పెట్టేసుకున్నాను. దీన్ని మెత్తగా చేసేసుకొని పెరిగేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని రెడీగా తీసి పెట్టేసుకున్నా. పోపు పెడతానికి కరివేపాకు సన్నగా కట్ చేసేసుకున్నాను. అల్లంని తురిమానండి. అల్లంని ఎందుకంటే మనం పెద్ద ముక్కలు చేసి పెట్టామనుకో, చిన్న ముక్కలు అవి పంట కింద పడి తీసి పక్కన పడేస్తారు. అందుకని దీన్ని తురిమేను బాగా, ఈ ట్రేతో తురిమేసేసాను. ఇట్లా తురిమితే మనం చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇంకా తీసి పక్కన పెట్టలేరు, తినేస్తారు. తింటే మంచిదే కదండి. ఒక మిర్చి చేసుకున్నా. ఇప్పుడు పోపు పెడతానికి రెడీ అవుతున్నా. దద్దోజనానికి పోపు రెడీ చేసుకుందామా? పాపం వాళ్ళకేం తెలుసండి, హస్బెండ్స్ మనం ఏం పెడితే అది తింటారు. మనం ఏం చేస్తున్నామో పాపం వాళ్ళకేం తెలియదు. టేస్ట్ ఉంటే చాలు, పాపం మంచోళ్ళే కదా. ఓకే రండి. పోపు కోసం కొంచెం పచ్చనిపప్పు, ఆవాలు, జీలకర్ర తెలుసుకొని పోపు దినుసులు వేసాను. అల్లం, కొంచెం కరివేపాకు, మనం పెట్టింది తిని చాలా బాగుందిరా అని అంటే మనం ఎంత పొంగిపోతామో కదండి. కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇప్పుడు పెరుగన్నం అంటే చల్లగా ఉంటుంది కదండి. అంటే మనం ఏం చేయాలంటే పాలను కొంచెం వేడి చేసుకొని పాలు కూడా పోసుకుంటే పోపు రెడీ అయిపోయిందని పోపు తీసి నీళ్ళు వేసుకోవాలి. దద్దోజనం రెడీ. పెరుగన్నానికి దద్దోజనానికి డిఫరెంట్ ఏంటంటే పెరుగన్నం ఏమవుతుంది, చల్లగా ఉంటుంది, దద్దోజనం వేడిగా ఉంటుంది. అంతే తేడా. అంటే వేడి పాలు పోస్తాం పెరుగన్నంలో, సో పోపు వేస్తాము, అందుకని దద్దోజనం వేడిగా ఉంటుంది. దీంట్లోనే ఒక చిటికెడు మిరియాల పొడి వేస్తానండి. మిరియాలు వేస్తే తీసి పక్కన పడేస్తాము, తినము కాబట్టి నేను మిరియాల పొడి వేస్తాను. ఎప్పుడెప్పుడు అవి తీసి పక్కన పడేద్దామా అని చూస్తుంటారు మనోళ్ళు. అందుకని పైన ఈ ఫ్రూట్స్ వేసామనుకోండి, దానిమ్మ గింజలు చూస్తానికి కలర్ఫుల్గా అనిపిస్తుంది, తినేటప్పుడు ఫ్రూటే కదా నోటికి వస్తుంది. ఇవి దానిమ్మ గింజలు హార్ట్ కూడా మంచిదే కాబట్టి పొద్దున్నే మనం గుడ్ హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే
ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్, ఒక కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.